కడప జిల్లా బద్వేలపట్నంలో నకిలీ ఎన్ బ్రాండ్ కల్తీ మద్యం కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధమ్మ నాయకత్వాన్ని వహించారు. ఈ ర్యాలీలో మహిళా నాయకులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వ మద్య విధానాలను వ్యతిరేకించారు. ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైసీపీ మహిళా విభాగం కార్యకర్తలు నకిలీ ఎన్ బ్రాండ్ మద్యం సీసాలను పగలగొట్టి తమ నిరసన తెలిపారు. కల్తీ మద్యం అరికట్టాలి, నారావారి సారా అరికట్టాలి, కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ కార్యాలయం పరిసరాలు మార్మోగాయి. కల్తీ మద్యం తయారీ, పంపిణీలో పాలు పంచుకున్న కూటమి ప్రభుత్వ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ర్యాలీ అనంతరం ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధమ్మ ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రాన్ని ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి సీఎం చంద్రబాబు మద్యం బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే సుధమ్మ చెప్పుకొచ్చారు. జగనన్న ప్రభుత్వం ఈ మద్యాన్ని దశల వారీగా అరికట్టాలి, దీన్ని తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతోనే మరి కేవలం ప్రభుత్వమే మద్యాన్ని విక్రయించాలి అని, అంటే దానివల్ల ఒక నియంత్రణ అనేది బేసిక్ గా వస్తుంది. ఆయన ఉద్దేశం అది. ఆ విధంగా దశల వారీగా ఒక 30% తగ్గించుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని కూడా ఇబ్బంది లేకుండా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేటువంటి విధానం అనేటువంటి తీసుకొచ్చారు. ఆ విధానాన్ని మరి తెలుగుదేశం పార్టీ తప్పుబట్టి మేము నాణ్యమైన మద్యం ఇస్తాము, మద్యాన్ని నియంత్రణ లేకుండా మరి చేస్తామని చెప్పి ఏ విధంగా చేసిందో దానివల్ల జరిగే పర్యవసానాలు మనం ఈనాడు చూస్తున్నాం. ఒక్కసారి ప్రభుత్వ నియంత్రణ లేకపోతే కేవలం వాళ్ళ పార్టీ నాయకులు అమ్ముకుంటే ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయో మనందరికీ తెలుసు. దాని పర్యవసానంలో ముఖ్యంగా జరుగుతున్నది వేలాది బెల్ట్ షాపులు ఈనాడు ప్రతి నియోజకవర్గంలో వెలసినటువంటి విషయం. దరిదాపు ఒక్కొక్క నియోజకవర్గానికి 1000 బెల్ట్ షాపులు వచ్చినాయి ఆవరేజీ.